పై ఆందోళన బాటపట్టారు ఎస్ఐ అభ్యర్థులు. ఇటీవల జరిగిన ఫిట్నెస్ టెస్టుల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ విధానంతో చాలా మందికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా జరగాల్సిన పరీక్షలు తమ భవిష్యత్తును బుగ్గిపాలు చేశాయంటున్నారు. మరోవైపు ఫిజికల్ టెస్టుల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. లేటెస్ట్ టెక్నాలజీ పోలీసు ఉద్యోగార్థులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పోలీసు ఉద్యోగం అంటేనే ఫిట్నెస్ తో పని. ఉద్యోగి ఎంపికలో భాగంగా ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. గతంలో ఈ ప్రక్రియ అంతా మాన్యువల్ గా ఎంతో పక్కాగా నిర్వహించేవారు. ఈ మధ్య ఫిజికల్ టెస్టుల కోసం ప్రభుత్వం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విధానంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు అభ్యర్థులు. మొన్న జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ లో చాలా అవకతవకలు జరిగినాయి. 2018 నోటిఫికేషన్ ఎలక్షన్ టైంలో మాకు నోటిఫికేషన్ అవసరమా? ఆ టైంలో మీకు అంత ప్రెజర్ ఉన్నప్పుడు ఎలక్షన్ అయిపోయినాక నోటిఫికేషన్ వేసి క్లియర్గా తీసుకునే ఉండే కదా. ఇంతకుముందు జరిగిన నోటిఫికేషన్లో అసలు అప్లికేషన్ ఫీజులు 250, 400 అట్లుండే. ఈసారి 800, పీసీకి 800 అంటే ఒక్కొక్క అభ్యర్థి దగ్గర నుంచి నువ్వు ఒక 1000 కలెక్ట్ చేసుకున్నారు. మీరు ఇంతమంది నోటిఫికేషన్ మీద చాలా వరకు 400 కోట్లు కూడా రీచ్ అయి ఉంటుంది మీకు ఒక్క యువత మీదనే. ఇంత అమౌంట్ పోయినప్పుడు వీళ్ళు ఇంత సమస్యలు జరిగినాయని మేము వచ్చి రోడ్డు ఎక్కి చెప్తున్నప్పుడు నువ్వు కనీసం అసలు ఏం జరిగింది ఏంటిది వాళ్ళకి ఏమైనా చెప్పాలి, సొల్యూషన్ ఇవ్వాలి, మన ప్రభుత్వం అని రావాలి కదా. ఎంతమందికి మీడియాకి ఎంతోమందికి అన్ని విధాలుగా మేము చెప్పినాం. 40 రోజుల నుంచి తిండి లేదు, తిప్పలు లేవు, అన్నీ తిరుగుతూనే ఉన్నాం. సొల్యూషన్ అనేది రావట్లేదు. హైకోర్టులో చాలా పిటిషన్లు వేసినాం. ఇది గవర్నమెంట్ ఆపోజిట్ అంటున్నారు, మళ్ళీ క్లోజ్ అంటున్నాం. మేమేం రాజకీయ నాయకులం కాము, మా ఫ్యామిలీస్ ఏమో బలిసిన పార్టీలు కావు. ముందుకు వచ్చి మేము కొట్లాడానికి కోట్లు కావాలని మేము కొట్లాడుతున్నాం. ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ కొట్లాడతాం, అది కూడా మేము లీగల్గా కొట్లాడతాం. ఇల్లీగల్గా మేము డబ్బులు అవి మేము అనట్లేదు కదా. నేను 7th రోజు ఈవెంట్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఈవెంట్ చేశానండి. సో ఆ రోజు 100 మీటర్స్ మాకు అక్కడ జరిగినటువంటి తప్పు ఏంటంటే 100 మీటర్స్లో RFID సిస్టమ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ పాయింట్లో కూడా RFID ఉండాలి, ఎండింగ్ పాయింట్లో కూడా RFID అనే సిస్టమ్ యూజ్ చేయాలి. కానీ మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎలా జరిగిందంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది విజిల్తో స్టార్ట్ చేశారు, ఎండింగ్ పాయింట్ అనేది RFID సిస్టమ్ యూజ్ చేశారు. సో ఆ రోజు నేను ఇన్ టైంలోనే వచ్చాను. ఇన్ టైంలో వస్తే నాదేమో డిస్క్వాలిఫై అని వచ్చింది, నా వెనకాల వచ్చిన అమ్మాయిదేమో క్వాలిఫై అని వచ్చింది. సో సరే నేను చేసినటువంటి ఈవెంట్ ఏదైతే చేసిలో అది ఎంతవరకు వచ్చింది చూపించండి అంటే కూడా వాళ్ళు ప్రూఫ్స్ కూడా చూపించలేరు. సో బోర్డుకి వెళ్ళి అడిగితే నేను అక్కడికి వెళ్ళి అడిగితే మీరు DGP ఆఫీస్కి వెళ్ళండి, సో అక్కడ మీకు పరిష్కారం దొరుకుతుంది. సో అంటే అక్కడికి వెళ్ళాం. సో అక్కడికి వెళితే అక్కడ లేదు. మీరు అంబర్పేటకి వెళ్ళండి, అక్కడ ఒక కమిటీ వస్తుంది. ఏం కమిటీ వచ్చిందండి? ఎవరు వచ్చారు? ఏ కమిటీ రాలేదు. కొన్ని వేల మంది విద్యార్థులు వస్తే అనవసరంగా మమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదండి, ఒక్కరిని కూడా లోపలికి రానివ్వలేదు. కొత్తగా తెచ్చిన టెక్నాలజీతో 800 మీటర్ల రన్నింగ్ ను 170.49 సెకండ్లలో పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. అయితే 0.50 నుంచి 0.99 తేడాతో చాలా మంది అవకాశం కోల్పోయారు. దీంతో ఏప్రిల్ 8న దీనిపై RTIను ఆశ్రయించారు అభ్యర్థులు. ఇందులో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించారు. 800 ట్రాక్ పై అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. జరిగిన ఈవెంట్స్ ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ గ్రౌండ్లు తప్పితే మిగతా బయట గ్రౌండ్లు అన్నిట్లలో 50% కంటే ఎక్కువ అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు PETలో. అదే హైదరాబాద్ తీసుకుంటే ఎక్కడ 50% దాటలేదు. నీకు అదే అంబర్పేట తీసుకుంటే 41 ఉంది. కొండాపూర్ యూసఫ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే అక్కడ మీకు ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్కువ క్వాలిఫై అయ్యారు అనమాట. ఉమెన్ క్యాండిడేట్స్కి ఎక్కువ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అయ్యారు. ఈ గ్రౌండ్లలో నీకు ఒకవేళ పర్సంటేజ్ తేడా వస్తే 1-2 అటు ఇటు కావాలి, కానీ మరీ ఇంత వ్యత్యాసం 8%, 9% ఎందుకు వచ్చింది? ప్లస్ ఏంటంటే మాకు ఇంకో డౌట్ ఏంటంటే ఈ 800 ట్రాక్ అసలు మీరు ఏ స్టాండర్డ్స్ ప్రకారం చేస్తుర్రు, వాటి లెంత్ ఎంత, అసలు 800 ఉందా అంతకంటే ఎక్కువ ఉందా అనేది ఇంకో డౌటు. ఈ 800కి అన్నిటికీ మీరు వీడియో రికార్డింగ్ అంటున్నారు, అవన్నీ మీరు స్టోర్ చేసిరా లేదా? పరిమితికి మించి అభ్యర్థులను పెట్టి రన్ నిర్వహించారంటున్నారు అభ్యర్థులు. నోటిఫికేషన్ లో కూడా కొత్త విధానంలో పరీక్షలు ఉంటాయని చెప్పలేదంటున్నారు. చెస్ట్, హైట్ కొలతల్లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్ పోస్టులో ఉండి SI ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారిని కూడా డిస్క్వాలిఫై చేశారంటున్నారు. మేమందరం అడిగేది ఒక ఏంటంటే మాకు ఈవెంట్స్ కండక్ట్ చేశారు, పోలీస్ ఈవెంట్స్ కండక్ట్ చేశారు. అందులో జరిగిన లోటుపాట్ల గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేమంతా 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తులం, మేమందరం ఇన్ టైంలో వచ్చిన వ్యక్తులం. మమ్మల్ని డిస్క్వాలిఫై చేసి డిస్క్వాలిఫై అయిన పర్సన్స్ని క్వాలిఫై చేశారు. మాకు సార్ ట్రాక్ మీద పరిగెత్తించాల్సింది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే 8 మందిని పరిగెత్తించేది ట్రాక్ మీద. ఇప్పుడు ఈ RFID సిస్టమ్ పెట్టిన తర్వాత మాకు ఒకేసారి పనిభారం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఒకేసారి 40 మందిని 50 మందిని ఏదో కుక్కలని గొర్రెలను వదిలిపెట్టి ఒకేసారి వదిలిపెట్టేసారు. మీరు ఒకేసారి 40 మందిని వదిలిపెడితే మాకు ఇచ్చేది 170 సెకండ్స్ సార్ 800 మీటర్స్ పరిగెత్తుతందుకు.
ఒక ల్యాబ్ కొట్టి ఇంకో ల్యాబ్ కొట్టాలి. ఆ కొట్టే విధానంలో ఒకరికొకరు అడ్డం రారా సార్. మెయిన్ ఒకటి RFID సిస్టమ్ అని చెప్పి తీసుకొచ్చారు. దాని మీద మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు సార్? ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ సిస్టమ్ సార్ RFID అని అంటే. ఇది కేవలం వేవ్స్ ద్వారా, అంటే గాలి వేవ్స్ ద్వారా తీసుకుంటుంది. అదర్ స్టేట్లలో మొత్తం ఓవరాల్ క్వైట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో పెడతాడు. ఎందుకంటే ఆ పర్సన్ ఎప్పుడైతే వెనెవర్ ఆ పర్సన్ క్రాస్ అవుతాడో ఆ పర్సన్ ఎప్పుడు క్రాస్ అయినప్పుడు మాత్రమే డిటెక్ట్ చేస్తుంది. అది ఈవెన్ మిలిటరీలో కూడా పెడతారు సార్, ఆర్మీ వాళ్ళకు కూడా పెడతారు, డౌన్కి పెడతారు. సిగ్నల్స్ అనేది కిందికి మాత్రమే ఉంటుంది. మనం ఎప్పుడు దాని కిందికి వెళ్తే మాత్రమే తీసుకుంటుంది. మాకు వచ్చేసరికి స్ట్రేట్గా వెళ్ళబెట్టారు. కొంతమంది వచ్చి మాకు డైరెక్ట్ రాగానే చలో ఊరుకు బెట అన్నట్టు కాదు కదా సార్. అక్కడికి వచ్చి నిలబడగానే కొద్దిసేపు ఒక 1 or 2 seconds అనేది ఖచ్చితంగా మేము ఆన్ ద గ్రౌండ్ మీద నిలబడతాం. అప్పుడు నిలబడ్డప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్ తీసుకుంటుంది. ఎవరెవరు ఫస్ట్ లైన్లో ఉన్నారో వాళ్ళందరూ డేటా తీసుకుంటుంది. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండేందుకే టెక్నాలజీని ఉపయోగించామంటున్నారు అధికారులు. ఫిట్నెస్ పరీక్షల్లో ఎక్కడా అవకతవకలకు అవకాశం లేదంటున్నారు. ఏవైనా ఆధారాలుంటే బోర్డుకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్